ఈనాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 13వ దినోత్సవాల్ని ఘనంగా సిపిఐ ఆఫీసులో జరుపుతా ఉన్నాం. ఈ తెలంగాణ చరిత్ర తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీకు తెలంగాణకు ఉన్న అనుబంధం అది ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చరిత్రలోని ప్రతి పేజీలో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేకుండా ఉండదు. ఆ రోజుల్లో కూడా 1947 సెప్టెంబర్ 11న మనకి తెలంగాణ విముక్తి కావాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. 48 వరకు లొంగిపోవటం, సెప్టెంబర్ 17 నిజాం నవాబు లొంగిపోయాడు. అయినా కూడా మా పోరాటం 51 వరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఈ ప్రజలకు విముక్తి ఇంకా పూర్తిగా రావాలని చెప్పి అప్పుడు అనేక మంది, వేల మంది అమరులయ్యారు. ఆ విధంగా తెలంగాణ చరిత్ర అంతా కూడా కమ్యూనిస్టుల త్యాగాలతో పెనవేసుకుని ఉన్నటువంటి చరిత్ర. అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఉద్యమంలో ఈ రెండోసారి జరిగినటువంటి మళ్ళీ ఉద్యమంలో కూడా ఆనాటి అమరవీరుల పేర్లతోనే మన కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ మగ్దుం మొహిద్దీను, అదేవిధంగా బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇటువంటి వాళ్ళ పేర్ల స్ఫూర్తితోనే ఈ తెలంగాణ రెండో దశ పోరాటం జరిగింది. ఇందులో కూడా సిపిఐ పార్టీ పాత్ర లేకుండా ఈసారి తెలంగాణ వచ్చే అవకాశమే లేదు. ఎందువల్లంటే ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వస్తే మేము అంగీకరిస్తాను, మా యూపీఏ అంగీకరిస్తుందని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా తెలంగాణ కావాలని మొదటి సంతకం సిపిఐ పార్టీ పెట్టడం జరిగింది జాతీయ పార్టీల్లో. ఆ విధంగా తెలంగాణ రావటం జరిగింది. కానీ సిపిఐగా మేము చేసినటువంటి త్యాగాలు, ఆనాటి త్యాగాలు కానీ తర్వాత ఈ రెండో దఫ కానీ చరిత్రలో రానియకుండా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మేము అటు మా కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర గురించి పోరాటం చేస్తాం. రెండోది ఈ వచ్చిన తెలంగాణలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి పునరాలోకనం చేసుకుంటే, ఈ వచ్చిన తెలంగాణ ఆనాడు భావ స్వాతంత్రం కోసం, అదేవిధంగా వాక్ స్వాతంత్రం కోసం, పేదవాడికి హక్కు కోసం, పేదవాడు స్వేచ్ఛగా ఉండే విధంగా ఇంకా అనేక ఉద్యమాలు, ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతో జరిగింది. కానీ పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. మనం ఆ పాత రాష్ట్రమే బెటర్ ఏమో అన్నట్టు ఆలోచనలు వచ్చే పరిస్థితి వచ్చినాయి. ఎక్కడా స్వేచ్ఛ లేదు, నిర్బంధాలు, ఉద్యమాలు చేసే అవకాశం లేదు. అదేవిధంగా మనం సంపన్నవంతమైన రాష్ట్రం ఇప్పుడు కూడా సంపద అంతా ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. దానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక లేదు. పేదవాడు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. ఆ 10 ఏళ్ళు అలాగే జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొద్దిగా మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా మార్పు రావాలి. ఇది ప్రజల తెలంగాణ కావాలని లక్ష్యంతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చట్టవిరుద్ధ శక్తులు లేకపోతే చట్టవిరుద్ధ సంస్థలు అనేది ఏమైనా ఉంటే తప్పితే, అతను పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదైనా చెప్తే చెప్పుకోనండి. కాకపోతే వాళ్ళు ఒక ఇష్యూ చేశారు అనవసరంగా. ఆ ఇష్యూలో ఆంధ్ర తెలంగాణ ఆ ఫీలింగ్లు నాగేశ్వర్ కేసులో కానీ ఇటువంటి దానిలో తీసుకురావడం జరిగింది. అందువలన ఇక్కడ వాళ్ళు కొద్దిగా భయపడుతున్నట్టున్నారు. అయినా సరే ఇక్కడ ఎవరు ఏం చెప్తారో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాల్సిందే, మీటింగ్కి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆవేశాలు లేకుండా విడిపోయాం, అందరం కలిసి ఉండాలనే ఆలోచన రావాలి. ప్రొఫెసర్ నాగేశ్వరు ఒక చిన్న మాట అన్నాడంతే, అది దానికి ఆయన సోర్స్ ఆయనకు ఉంది. అయినా కూడా దాన్ని పట్టుకుని పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా వాడు కంట్రోల్ చేసుకోలేకపోయారు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పవన్ కళ్యాణ్ గారు, అదే కూటమి ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు దాన్ని కూడా చేయలేదు. అందువల్ల ఇక్కడ అటువంటి పరిస్థితులు వస్తాయనే ఆలోచనతో వీళ్ళు ఉన్నట్టున్నారు. అయినా సరే పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. రేపు మన ముఖ్యమంత్రి అటు వెళ్తాడు, మేము కూడా పర్మిషన్ ఇవ్వమంటారు. ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పోతాయి అనేది మా